గమదే తార చూపిన మార్గమదే జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలు కాంచిన స్థానమదే లోకరక్షకుని గూర్చినదే జనమది పాపికి పరలోక ద్వారమది ఇమ్మానుయేలు జనమది పాపికి పరలోక ద్వారమది ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా తార చూపిన మార్గమదే నాను చేరిన గమ్యమదే గొల్లలగాంచిన స్థానమదే లోకరక్షకుని గూర్చినదే తార చూపిన మార్గమదే జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలగాంచిన స్థానమదే లోకరక్షకుని గూర్చినదే ఇమ్మానుయేలు జననమది పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఇమ్మానుయేలు జననమది పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా దైవాజ్ఞను ధిక్కరించుటయే పాపము సోదరా ఆ పాపముతో లోకమంతా నిండిపోయెను సోదరీ దైవాజ్ఞను ధిక్కరించుటయే పాపము సోదరా ఆ పాపముతో లోకమంతా నిండిపోయెను సోదరి పాపమేమో మరణమును వెంటదెచ్చగా ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించగా భయము లేదు మనకింకా ఓ సోదరా అభయమదిగో క్రీస్తు జన్మించగా భయము లేదు మనకింకా ఓ సోదరి అభయమదిగో క్రీస్తేసు జన్మించగా చూపిన మార్గమదే జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలుగాంచిన స్థానమదే లోకరక్షకుని గూర్చినది ఇమ్మానుయేలు జననమది పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఇమ్మానుయేలు జననమది పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా
పరము వీడగా ఆ పరిణమును చెల్లించుటకై ఆవరుడే పుడమి చేరగా సిలువల సాతాను తల చితక త్రొక్కెగా రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా బంధకములు తెంపబడగా సోదరా సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా బంధకములు చంపబడిగా ఓ సోదరి సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచగా పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఇమ్మానుయేలు జననమది ఆపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది దైవవాక్యము బోధించుటకు పావనాత్మ పంపబడేగా లోక పాపము ఒప్పించుటయే ఆదరణకర్త కార్యమాయేగా దైవవాక్యము బోధించుటకు పావనాత్మ పంపబడేగా లోక పాపము ఒప్పించుటయే ఆదరణకర్త కార్యమాయేగా అంధకారమంత బాపి వెలుగునిచ్చుగా అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా సందేహమేల సమయమిదే ఓ సోదరా నిన్ను రక్షించుటకే సయ్యా చేచాచగా సందేహమేల సమయమిదే ఓ సోదరి నిన్ను రక్షించుటకే సయ్యా చేచాచగా తారజోత్పిల మార్గమదే నానులు చేరిన గమ్యమదే గుల్లలు గాంచిన స్థానమదే లోక రక్షకుని గూర్చినది ఇమ్మానుయేలు జననమది ఆపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది పరలోక సైన్యము పాడినది ఇమ్మానుయేలు జననమది హలో 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 మనం ఒక కీర్తన పాడి దేవుని సందేశం వినడానికి సిద్ధపడదాం. కీర్తన పుస్తకం నుండి శుద్ధరాత్రి సద్దనంగా అన్న కీర్తన పాడదామని. తెలుగులో 128 సైలెంట్ నైట్ హోలీ నైట్.
అనే కీర్తన పాడదాం. ఇంగ్లీష్లో సైలెంట్ నైట్, హోలీ నైట్ అనే కీర్తన, తెలుగులో శుద్ధ రాత్రి సద్ధనంగా. శుద్ధ రాత్రి సాధనంగా అందరూ నిద్రపోవా, శుద్ధ దాంబాతుల్ మేల్కొనంగా, పరిశుద్ధుడౌ బాలకుడా, దివ్య నిద్ర ఓమా, దివ్య నిద్ర ఓమా, శుద్ధ రాత్రి సాధనంగా, దూతాల హల్లెలూయా, గొల్లవాండ్రకు తేలిపేను, ఎందుకీటులు పాడెదరు, క్రీస్తు జన్మించెను, క్రీస్తు జన్మించెను, శుద్ధ రాత్రి సాధనంగా, దేవుని కోమరుడా, నీ ముఖంగున ప్రేమలుల్కు, నేడు రక్షణ మాకు వచ్చే, నీవు పుట్టుటచే, నీవు పుట్టుటచే. మరో కీర్తన పాడదామండి. అందరూ మీ మీ గృహాల్లో సిద్ధపడి ఉన్నారు కదా. చక్కగా దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని ఆనందపరుస్తుంది, మీలో ఉత్సాహాన్ని కలుగు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుచేత దినదినము మీలో ఆసక్తిని పెంచుతున్నది పరిశుద్ధాత్మ. ప్రభువుకు మిమ్మల్ని దగ్గరగా నడిపించేది. మరి మీరందరూ కూడా ఈ సమయానికి వేచి ఉన్నారు. చక్కగా ఈ దేవాలయంలో నుంచి జరుగుతుంది ప్రత్యక్షంగా. మీరు దేవుడు అనుగ్రహించిన ఈ లైవ్ ఏర్పాటు ద్వారా ఈ దేవాలయంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఆయన ఎన్ని ఆశీర్వాదాలు మనకు తెచ్చాడో ఈ సందేశాలు, ఈ కీర్తనల ద్వారా మనం తెలుసుకుని ప్రభువుని మనం స్తుతిద్దాం. మరో కీర్తన పాడదాము.
130వ కీర్తన, క్రైస్తవులారా లెండి ఈనాడు అనే కీర్తన పాడుదాం. 130. ఇది మీకు కొత్తగా ఉన్నవారు 130 కీర్తన తెరిచి నాతో కలిసి పాడండి. అలాగే దీని రాగాలు రకరకాలుగా పాడతారు, 2-3 రకాలుగా పాడుతూ ఉంటారు వివిధ స్థలాల్లో. నేను పాడేది ఇప్పుడు మీరు వినండి. మరోసారి మరో స్థలంలో ఎలాంటి రాగంతో పాడతారన్నది కూడా నేను మరో సందర్భంలో నేను పాడి వినిపిస్తాను. 130వ కీర్తన. క్రైస్తవులారలెండి ఈనాడు, క్రీస్తేసు పుట్టెనంచు పాడుడి. ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తి పరులై కీర్తించుడి. క్రీస్తేసు మానవాళి తోడను వసింపవచ్చెనంచు పాడుడి. దేవుని దూత గొల్ల వారికి ఈ రీతిగాను ప్రకటించేను. ఈ వేళ మహా సంతోషం వగు సువార్త నేనెరిగింతును. దావీదు పట్టణమంది దినము దైవరక్షకుడు జన్మించెను. త్వరగనే ఆకాశ సైన్యము హర్షించుచునిలాగు పాడేను. సార్వోన్నతాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము. నారులయందు సమాధానము ధరణిలో వ్యాపింప నీయుడి. పారమతండి దయారసము నారులకెంతో ఆచార్యము. నారవతారుడగు దేవుడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులను ప్రేమించుచుండెను. శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము. ఈ దినమందునుద్భవించిన ఆ దివ్యకర్తను వీక్షింతుము. సాదయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము. ఇలాగా అనేక కీర్తనలు ఉన్నాయి. రోజు ఇక్కడ నేను పాడుతున్నప్పుడు కీర్తన పుస్తకం తెరిచి మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. ఈ పురాతనంగా ఉన్న ఈ పాటలు మనం పాడటం వల్ల ఎన్నో చక్కని సందేశాలు మన హృదయాల్ని తాకుతూ ఉంటాయి. అందులో ఆశీర్వాదాలు కూడా ఉంచారు.
ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయన్నది మనకు కనబడుతుంది కదా ప్రతి సందేశం, ప్రతి పాటలో. అందుకని ఈ పాటలు తెరిచి మనం తరచుగా పాడుకుందాం, ప్రభుని స్తుతిందాం, ఈ ఆశీర్వాదాల్ని మనం పొందుదాం. మరి ఇకపోతే మనం సమయం 7:20 అవుతుంది. మరి ఈ సాయంకాల ధ్యానాన్ని మనం చేసుకుందాం. కుటుంబాల్లో అందరూ మీరు లైవ్లో ఉన్నారు కదా, చక్కగా దేవుని సన్నిధిలో మనం ఈ యేసు ప్రభు మొదటి రాకడ యొక్క సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ అందులో ఉన్న ఆ గొప్ప సందేశంలోని మాధుర్యతను మనం ధ్యానిస్తూ మరి బలపడదాం, ప్రభుని స్తుతిందాం. అలాగే ఇప్పుడు ఇవాళ పెళ్ళికి వచ్చిన వాళ్ళు మానేస్తారా? పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ మానేస్తారా? చర్చి సాయంకాలం 7కి వచ్చారు కదా, మానేస్తున్నట్టున్నారు కదా. ఓన్లీ మీరు లైవ్లో అన్నా ఉన్నారా? పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఈ వాక్యం లైవ్లో పెట్టుకుని వింటున్నారా లేదా చెప్పండి. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్న వచ్చారా? ఒక్కదాన్ని వచ్చావా? ఉన్నావా? మీరిద్దరూ కలిసి చెయ్యి పట్టుకుని రావాలి. మరి ఒకళ్ళొకళ్ళు వస్తే ఇంకా పెళ్ళి అయ్యి లాభం ఏంటండి? పెళ్ళి కాకముందు అలాగ వచ్చారు కదా, ఒంటరిగా వచ్చారు, ఇప్పుడు జంటగా రావాలి. అర్థమైందా? మరి అలాగే ఒంటరిగా వస్తే ఎలాగండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎవరన్నారు? అందుకనే ఇక నుంచి మీరు పెళ్ళి అయిపోయింది కాబట్టి జంటగా రావాలి, అంతేనా కదా? మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఇద్దరు చేయి పట్టుకుని వెళ్ళండి. అది మీరు ఒక్కరిగా రాకూడదు, అర్థమైందా? ఇద్దరు టైంకి రెడీ అయిపోయి రావాలి, ఇద్దరు కలిసి. అదన్నమాట. మళ్ళీ మానకూడదు చర్చి. ఈ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా చర్చి మానకూడదు. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, నీ మొదటి రాకడ మాకెంత ఆనందాన్ని కలిగించింది. నిజముగా నిన్ను మొదటి రాకడలో మా రక్షకుడిగా హృదయాల్లో చేర్చుకుంటే మమ్మల్ని ఎల్లప్పుడూ నీ 2వ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండువారుగా చేస్తుంది. అందుచేత బిడ్డలందరూ క్రైస్తవులు నిద్ర మేల్కొని, ప్రభా, నీ మొదటి రాకడలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పొంది అనుభవంతో, రక్షణ ఆనందముతో 2వ రాకడ కొరకు కనిపెట్టుకునే ఆ గొప్ప భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నిద్రపోక లేచి ప్రభా నేను స్తుతించే భాగ్యం ఇవ్వండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, నేను ఇక ముందు చాలా విషయాలు నేను చెప్తాను. యేసు ప్రభు మొదటి రాకడలో
ఎంత ఆనందదాయకమైన సంగతులు జరిగాయో వాటిని నేను మీ ముందు ఇక నుంచి పంచుకుంటాను. మొదటి రాకడ తర్వాత కూడా క్రైస్తవులు ఎలాగున ఆధ్యాత్మికంగా సిద్ధపడుటలో వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తపరచుటలో చరిత్రలో ఎన్నో రకాలైన ఆ వాతావరణం ఆ యొక్క ఆనందానికి సంబంధించిన ఎన్నో రకాలైన క్రిస్మస్ సింబల్స్ మిగిల్చారు. అలాగే ఈ బైబిల్కు సంబంధించి ఉన్నవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్టార్ వేస్తున్నాం అంటే నక్షత్రం, లైట్లు వెలిగిస్తున్నాం, క్యారల్స్ పాటలు పాడుతూ ఉన్నాం. గమనించారా? ఇందాకనే ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు ఈ సంవత్సరం మరి ఇంటింటికి మీరు క్యారల్స్కి రారు కనుక మేమే మా కుటుంబం ఇదిగో దేవాలయానికి వచ్చేస్తున్నాం, మీరు మాకు ప్రార్థన చేయండి అని ఇందాక వచ్చి ఫోన్ చేసి వెళ్ళాడు. రేపు 9-10 గంటలకు వస్తాను అని మరీ చెప్పి మా కుటుంబం అంతటితో దేవాలయానికి వస్తాం, అందుకని ప్రార్థన చేయండి అన్నారు. చూసారా ఆసక్తి? నేను చెప్పలేదు అలా రమ్మని. వారిలో ఉన్న ఆసక్తి, పరిశుద్ధాత్మ వారిలో కలిగించిన ఆనందం. ఇలాగున ఈసారి ఈ కరోనా వైరస్ వల్ల గ్రామాలు రాకపోవచ్చు, అందుకని ఇలా గ్రామాలు వారు వచ్చి ప్రతి ఇంటిని దర్శించి యేసు ప్రభు తెచ్చిన ఆనందాన్ని మరోసారి మాతో పంచుకొని ప్రార్థన చేసి వెళ్ళేవారు. ఈ సంవత్సరం అది లేదు కదా అన్న లోటు వారికి అనిపించిందండి. ఈ సంవత్సరం రారు కదా అని వెంటనే వారిలో ఒక లోటు కనిపించింది. వెంటనే వచ్చి మరి రేపు ఎన్ని గంటలకు రావాలి అని అడగడంలో వారి ఆసక్తి చాలా గొప్పది కదా. నిజమే. ఇలాంటి ఆసక్తితో యేసును వెతికే వారందరికీ కూడా వారి కుటుంబాల మీద సమృద్ధిగా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. నిజమే, కరోనా వైరస్ లేకుంటే మనం అన్ని గృహాలు, అన్ని గ్రామాలు తిరిగేవాళ్ళం, అన్ని గృహాల్లో ప్రార్థన చేసేవాళ్ళం, బిడ్డలు సంతోషాన్ని ఎంతో చక్కగా పంచుకునేవారు. అయినా ఆ సంతోషాన్ని మనలో నుంచి ఎవరు తీసివేయలేరు. కాకపోతే కరోనా వైరస్ అది వ్యాప్తి చెందకుండా మనం దాన్ని కట్టడి చేయాలి కనుక క్యారల్స్ అనేవి, క్రిస్మస్ క్యారల్స్ అనేవి ఊరూరు ఇంటింటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఆప్ చేయడం జరిగింది. అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయట్లేదు. ఎందుకు? సంఘము నుంచి ఒక 30 మందో ఒక 50 మందో గుంపుగా వచ్చి మీ ఇంట్లోకి రావడం, అక్కడ పాటలు పాడడం అన్నది, గుంపుగా రావడం అన్నది మంచిది కాదు కదా. అలాగే వచ్చిన వారికి గుంపుగా తిరగకూడదు ఆయా గ్రామాలు, ఆ ఇళ్ళు. మీకు మంచిది కాదు, అలా తిరిగే వాళ్ళకి మంచిది కాదు. అందుకని పూర్తిగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం క్యారల్స్ మరి ఆపు చేయడం జరిగింది. ఒకవేళ టీకాలు వచ్చి చక్కగా అందరూ టీకాలు వేయించుకుని కరోనా స్ప్రెడ్ అనేది, వ్యాప్తి అనేది కంట్రోల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడేం చేస్తామంటే ఈస్టర్ క్యారల్స్ అనేవి చేస్తామండి. ఈస్టర్ ఏంటి? ఈస్టర్ క్యారల్స్, పునరుద్ధాన క్యారల్స్. క్యారల్స్ అంటే ఏం లేదు, యేసయ్య లేచాడు, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని మనం ఈ క్యారల్స్ చేస్తాం కదా. యేసయ్య లేచాడు హల్లెలూయా
అని ఈస్టర్ క్యారల్స్ ఎందుకు చేయకూడదు చెప్పండి? చేసుకోవచ్చు. అందుకే మనం అన్నీ కలిపి చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, ఆ రోడ్డు మీద పెద్ద జనాభాతో శిలువ విజయోత్సవ యాత్రను నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం అది చేయలేదు కోవిడ్ కారణంగా. ఎందుకంటే జనం పెద్దగా వెళ్ళకూడదు కదా. మరి కొన్ని వేల మంది రోడ్డు మీద గుంపుగా వెళ్తే అది కోవిడ్ నిబంధనల్ని నిరాకరించినట్టు. అందుకని ఈ సంవత్సరం ఆ యాత్ర చేయలేదు. మరి ప్రభు చిత్తమైతే క్రిస్మస్ క్యారల్స్ జరగకపోయినా ఇక్కడ మాత్రం క్యారల్స్ జరుగుతాయి. ఆ టైంలో మీరందరూ కూడా మీ గృహాలను మేము లైవ్లో దర్శించినట్లే, మీ గృహాలని లైవ్లో మేము దర్శించినట్లే. అప్పుడు చక్కగా మీరు స్క్రీన్ పెట్టుకోండి. కొంతమందికి పెద్ద స్క్రీన్లు కూడా ఉన్నాయి. సిస్టమ్ నుంచి పెద్ద టీవీకి కనెక్ట్ చేసుకుంటే పెద్ద స్క్రీన్ పడుతుంది. అప్పుడు దాని ముందు దేవాలయంలో ఉన్న అనుభవం మీరు పొందుతూ క్యాండిల్స్ మనం పట్టుకుని నిలవబడి, లేకపోతే మీ గృహంలో ఎక్కువసేపు నిలబడలేమనుకున్నప్పుడు చక్కగా కూర్చుని క్యాండిల్స్ పట్టుకొని క్రిస్మస్ వెలుగులో, కొవ్వొత్తుల కాంతిలో క్రిస్మస్ క్యారల్స్, క్యాండిల్ లైట్ సర్వీస్. కొవ్వొత్తుల కాంతిలో ఏమిటి? క్రిస్మస్ గానాలు మనం చేసి ప్రభుని స్తుతిస్తాం. ఈ దేవాలయమును కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుంచి లైవ్ ప్రసారం అవుతున్నప్పుడు అన్ని గృహాల్లో మీరు పాటలు పాడుతూ మనం చక్కని పాటలు పాడదాం, వాక్యాలు చదువుదాం. అప్పుడు మీ గృహాల్లో నుండే క్యాండిల్ లైట్ సర్వీసు అవుతుంది, క్రిస్మస్ క్యారల్స్ కూడా అవుతుంది లైవ్ ద్వారా. అందుకని ఈ సంవత్సరం మనం అది చేస్తాం కనుక చింతపడవలసిన పని లేదు. మరి ఇలాగున మొదటి శతాబ్దం నుండి క్రైస్తవులు యేసు ప్రభు రాకడ ద్వారా ఎంత గొప్ప దీవెనలు పొందారంటే అన్ని దీవెనలు పొందారు. కాలం గడిచే కొలది మరి నిద్రపోతున్న వాళ్ళు ఎక్కువయ్యారు, నిద్రపోతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. యేసు ప్రభు రాకడ ద్వారా అనేకమైన దీవెనలు మానవాళికి తీసుకొని రాబడ్డాయి. వాటికి సాదృశ్యంగానే అనేక ఆచారాలు వచ్చాయి. క్రిస్మస్ చెట్టు వేసుకోవడం అయినా, క్రిస్మస్ తాత అంటారు కదా, సెయింట్ నికోలస్ బిషప్ గారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకవేళ ఆయన గురించి తెలుసుకోలేకపోయినా ఏం చేస్తున్నారంటే ఒక క్రిస్మస్ తాతని ఒక చక్కని అందమైన ఆ వ్యక్తిత్వం ఒకటి తయారు చేసి సంతోషించగలుగుతున్నారు. మీలో నూతనంగా ఉన్న వాళ్ళకి పూర్తిగా తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇప్పుడు చూసారు, ఇక్కడ కనబడుతుందా మీకు? ఇది కనబడుతుందా? ఎలా ఉన్నాడు? అయితే ఒరిజినల్గా సెయింట్ నికోలస్ గారి ఆకారం అంతా మరి ఆయన రాయల్గా ఉంటాడు, కింగ్ లాగా ఉంటాడు. ఆయన మంచి రాయల్గా కింగ్ లాగా ఉంటాడు. బిషప్ గారు ఆయనకి ఎలాంటిది లేవు ఆకారం, ఇలాంటి ఆకారం లేదు, కానీ చక్కని రాయల్గా మంచి రాజుగారి లాగా ఉంటాడు. మంచి రెడ్ కలర్ కోట్ వేసుకుని చక్కగా బిషప్ గారు కదా, సెయింట్ నికోలస్ ఆయన పేరు. వీళ్ళు ఏం చేశారంటే సెయింట్ నికోలస్, సెయింట్ నికోలస్, సెయింట్ నికోలస్ అని 10 సార్లు అంటూ 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 దాన్ని ఎలా చేశారండి? సెయింట్ నికోలస్, సెయింట్ నికోలస్, శాంటా క్లాస్, శాంటా క్లాస్, శాంటా క్లాస్ అయిపోయింది. సెయింట్ అన్నది శాంటా అయిపోయింది.
నికోలస్ అన్నది క్లాస్. చూసారా, ఎక్కువ సార్లు మాట్లాడేసరికి నాలుగు వంకర అయిపోయింది. నాలుగు సాగిపోయి వంకర అయిపోయి ఒరిజినల్ ప్రింటింగ్ పోయింది. అర్థమైందా? అలా పోకూడదు. ఆయన పేరు క్రిస్మస్ తాత కాదు, శాంటా క్లాసు కాదు. నీకు ఒక చక్కని పేరు ఉంటే ఆ పేరును వంకరగా పలికితే ఎవరన్నా ఏమంటారండి? ఇక అమెరికా వాళ్ళకి వీళ్ళకి పట్టిన రోగం ఏంటంటే అసలు పేరు తీసేసి ఈ వంకర పేరు పెట్టేస్తారు. శాంటా క్లాస్ అనేది ఏదో స్టైలిష్గా ఉందనుకున్నారు, కానీ ఒరిజినల్ పేరు తీసేయడం ఎందుకు చెప్పండి? అందుకని ఒకవేళ ఇలాంటిది ఏమన్నా మీరు చూస్తే ఆయన పట్ల భక్తి గౌరవభావం చూపించాలి. ఆయన గొప్ప సెయింట్, పరిశుద్ధుడు. అర్థమవుతుందా? పౌలు తర్వాత నెక్స్ట్ ఆ ప్రభు కొరకు పనిచేసిన మంచి వ్యక్తి అపోస్తుడైన పౌలు తర్వాత కొద్ది కాలానికి ఆయన పనిచేశాడు. ప్రభు కొరకు మంచి సాక్షిగా, ప్రభు బిడ్డగా, ప్రభు యొక్క ఆయన ఏం చెప్పాడో అలాంటి కనికరాయత కార్యక్రమాలన్నీ చేశాడు ఆయన. చూసారా, ప్రభువును ప్రేమించిన వాడు ప్రభువుకి ఇష్టమైన కార్యాలన్నీ చేశాడు. అంతేగాని ఏదో ఆనందించడానికి అవసరమైన ఒక ఆకారం పుట్టించాం అని కాదు, ఆయన ఒరిజినల్ ఆకారం చూడాలి. మరి ఆయన ఒరిజినల్ ఆకారం పూర్వకాలం ఈ రాళ్ల మీద చెక్కారు మహనీయుల యొక్క చిత్రాలు. రాళ్ళ మీద చాలా చక్కగా చెక్కారు. పెన్నులో కాగితాలు, ప్రింటింగ్ ప్రెస్ లేకపోయినా వాళ్ళ చేతిలో చక్కని చెక్కే కళ ఉండేది, చక్కని ఆర్ట్. ఒక ఉన్న వ్యక్తి ముఖాన్ని ఉన్నట్టుగానే చెక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇలాంటి ఆధారాలతో ఆయన ఫేస్ ఎలా ఉంటుంది ఆ రోజుల్లో అన్నది మనకి లభ్యమైన ఆధారాల ద్వారా ఆయన ఒక రాయల్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, ఆ దేవుని కొరకు భయభక్తులు కలిగిన వ్యక్తి. అందుకని కాస్త వంకర టింకర మాటలు మానేసి ఒకవేళ మనం వీరి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఏం మాట్లాడాలి? తిన్నగా ఏం చెప్పాలి మీరు? సెయింట్ నికోలస్ గారు అని చెప్పాలి. అంతేగాని క్రిస్మస్ తాత, కిస్మిస్ తాత ఇదేంటి? మనం విలువే తీసేసాం కదా. ఆయనకున్న చరిత్ర తెలుసుకోవాలి, ఆయనకున్న చరిత్ర. అందుకని ఏమనాలి? సెయింట్ నికోలస్. ఆయన ఫిగర్ బాగానే ఉండేదండి పాపం. రాను ఏం చేశారంటే ఈ అమెరికా వాళ్ళు చెడగొట్టారు. అమెరికా వాళ్ళు చేసిన పనికిమాలిన పనులు ఇవన్నీ. వాళ్ళు సెయింట్ నికోలస్ గారిని గుర్తు చేసుకునేవారు క్రిస్మస్ సీజన్లో. ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన చేసిన కార్యాలు మనము చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆయనను గుర్తు చేసుకునేవారు. ఆయన ఎవరు చెప్పినట్టు చేసేవాడు అంటే యేసు ప్రభు చెప్పినట్టు చేశాడు. ఫిలిప్పీ పత్రికలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఇతరుల కార్యములను చూడరు అన్నాడు కదా యేసు ప్రభు. అలాగే పౌలు చెప్పాడు ఈ మాటలు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ ఇతరుల కార్యములు చూడరు. మరి ఇంకా ముందుకెళ్తే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అనే మాటలు ఉన్నాయి. అవి ఈయనకు బాగా ఆకట్టుకుని మనం యేసు ప్రభు కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు కూడా చూడాలి అని ఈయన అవసరతలో ఉన్న వాళ్ళందరికీ సహాయపడుతూ ఉండే ఒక మహనీయుడు. ఈయన గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈయన చేసిన మంచి పనులన్నీ కూడా చాలా స్టోరీస్ వచ్చాయి కానీ అవి మనకు అందుబాటులో లేవు. కానీ తర్వాత మళ్ళీ అందుబాటులోకి తెచ్చారు. అయితే అవి ఎంతవరకు నిజమనేది మనం చెప్పజాలం. కానీ
ఆయన చేసినవి రీజనబుల్గా ఉన్నాయి. ఆ చెప్పబడినవి రీజనబుల్గా కొన్ని కనబడతాయి. నిజమే, ఈయన ఇలాంటి కార్యాలు చేశాడు అని ఆ రీజన్ కనబడుతుంది. కనుక ఈ అమెరికా వాళ్ళు చేసిన పనికిమాలిన పని ఏంటంటే నేటి దినాల్లో ఆయన రూపం మార్చేశారు, ఆయన పేరు మార్చేశారు. వాళ్ళకి సెయింట్ నికోలస్ గారిని గౌరవప్రదంగా వాడుకునే ఆ చక్కని రూపం వీళ్ళు ఏం చేశారంటే, ఈ కోకో కోలా కంపెనీ ఉంది కదా అమెరికాలో, వాళ్ళు ఈయన బొమ్మ పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పుడు ఇలాగా బాగానే ప్రజలకి ఆకర్షణీయంగా ఉండాలని చక్కగా పెట్టారు, బాగానే ఉంది. కానీ అసలు ఆయన మరుగుపడ్డాడు. వాళ్ళు సృష్టించింది పర్మనెంట్ అయిపోయింది. కనుక ఈ రకంగా క్రిస్మస్ తాతని మన అలంకరణలో ఒక అలంకరణగా మిగిలిపోయాడు ఆయన. పైగా సెయింట్ నికోలస్ అనే మాట కన్నా వీళ్ళు అమెరికా వాళ్ళు ఇంకోటి కదా, నాలుగు మొద్దుగా ఉంటుంది కదా అమెరికా వాళ్ళకి, మనకలాగా పలసనాలు కాదు, మొద్దుగా ఉంటుంది. తొత్త అని ఒకలాంటి ఇది వస్తుంది తెలుసా మీకు? వాళ్ళు ఇంగ్లీష్ కూడా స్పష్టంగా ఉండదు. తొత్త అని ఒకలాగా మొద్దు బేస్ వస్తుంది అమెరికా వాళ్ళకి. వీళ్ళు సెయింట్ నికోలస్ అంటూ సెయింటో క్లాస్ అని మొదలుపెట్టారు. ఇక ప్రజలందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు కనుక పోయారు అలా గొర్రెల్లాగా. కానీ కాలం జ్ఞానాన్ని తెలియజేస్తాం. మనం ఇలాగ అజ్ఞానంలాగా గొర్రెల్లా వెళ్ళిపోకుండా విషయాలు వాస్తవాలు పరిశీలన చేయాలి, చేసి వాస్తవ విషయాల మీద డిపెండ్ అవ్వాలి. అందుకే ఎవడో ఏదో వంకర టింకరగా మాట్లాడండి, మనం మన నాలుక వంకర చేసుకోవడం ఎందుకండి చెప్పండి? మన నాలుక వంకర చేసుకోవడం ఎందుకు? ఇలాంటిదే చాలా మారిపోయాయి. తెలిసిన పేర్లు చాలా మారిపోయాయి, ఇండియాలో మారిపోయాయి. ఇలాగే షార్ట్గా పలకడానికి ఉన్న వాస్తవమైన పేర్లు కొట్టిస్తారు. గమనించండి. ఇంతకీ మరి ఇలాగున క్రైస్తవ యేసు ప్రభు రాకడలో క్యారల్స్ ఎందుకు పెట్టారు? పాటలు పాడుకుంటూ దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి అని మన బిడ్డలందరూ కంజిర్లు కొట్టుకుంటూ వీధి వీధికి ఇంటింటికి క్రైస్తవుల గృహాలకు వెళ్తూ ఉంటే, మరి అలా పాడుతున్న మన బిడ్డల్లో ఆనందం, మీ క్యారల్స్ ఆనందంగా ఉంటుందా? ఎందుకు వచ్చిన పని రా ఇది అనుకుంటారా? చెప్పండి. క్యారల్స్కి వెళ్ళడం అంటే శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ క్యారల్స్, ఈ క్రిస్మస్ బృంద గానాలు పాడుకుంటూ గృహాలు దర్శించడం మీకు సంతోషమా? ఎందుకు వచ్చిన పని చలిలో అనుకుంటారా? చెప్పండి. ఒకవేళ మీరు ఏమైనా విసుక్కుని ఉంటారు గత సంవత్సరం, అందుకే కోవిడ్ ఆఫ్ చేస్తుంది. విసుకున్నారేంటి? విసుకున్నారా? ఎందుకు చలిలో పడడం అనుకున్నారా? చలి వేస్తుందో నాకు అర్థం కావట్లేదు. చలికాలం చలి వేయకుండా బట్టలు వేసుకుంటారు, అంతేగాని ఎండాకాలం లాగా వెళ్ళరు కదా. చక్కగా చలియకుండా మీ హెడ్ అంతా చక్కగా కట్టుకుంటారు, మంచి కోట్ వేసుకుంటారు. ఎర్రయ్యలాగా మంచి కోట్ వేస్తాడు, మంచి స్వెటర్ వేస్తాడు, ఇవన్నీ వేస్తాడు కదా. చలి వేస్తుందా నీకు ఎర్రయ్య? చెప్పు. చలి వేస్తుందా? చలి వేయదు. కానీ చలికి భయపడి పాపం మూల కూర్చుండిపోతారు కొంతమంది. నాతో క్యారల్స్కి వచ్చేవారండి. క్యారల్స్కి వచ్చి కొంతమంది ఏం చేసేవారంటే అద్దాలు వేసేసి బండి లోపల కూర్చునేవారు. వేడిగా ఉండేది, అందరూ దిగేవారు కానీ వీళ్ళు దిగేవారు కాదు, బండి వెనక్కి కూర్చుని అలా కునికేస్తూ ఉండేవారు. మరి ఆ నిద్రపోవడం ఇంటి దగ్గర నిద్రపోవచ్చు కదా, బండిలోకి వచ్చి ఎందుకు ఇలా బండికి బరువు? అలాగా ఎందుకురా వీళ్ళు వచ్చారనుకున్నా.
బండిలో చాలా వేడిగా ఉంటుంది నిద్రపోవడానికి. ఊరు ఊరు తిప్పుతుంటే ఉయ్యాల్లాగా ఉంటుంది. అందుకే వచ్చి ఉంటారు అనుకున్నా కదా. వాళ్ళందరూ పాప నిద్రపోతుంటే మన వాళ్ళేమో వీళ్ళు నిద్రపోతుంటే ఫోటోలు తీసేవారు సెలల్లో. చూడండి పలానోడు నిద్రపోతున్నాడు బండిలో కూర్చుని అని నాకు చూపించేవారు. ఇలాగా అంటే పాపం అదొక సంతోషం వాళ్ళకి. క్యారల్స్కి వచ్చి నిద్రపోవడం మాదొక సంతోషం, అంతేనా? అయితే మేము తిరిగేవాళ్ళం, మాకేం చాలనిపించేది కాదు. ఏదేమైనా పాటలు, క్రిస్మస్ పాటలు సంతోషమే కదా. పాడండి, మీ హృదయాలలో ప్రభువును గురించి గానము చేయండి. మీ హృదయాల్లో ప్రభువును, యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాలలో కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో ఆయన్ను కీర్తించండి అందరూ. ఇది ప్రభువుకి మనం చేసే ఆరాధన. దేవదూతలు ఇది మొదలుపెట్టారు. గొల్లలకి, ఈ గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపర్లకి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన వెంటనే పాటలు మొదలుపెట్టారండి. దీన్ని బట్టి ఆలోచించండి, పరలోకంలో ఎంత అద్భుతమైన ఆర్కెస్ట్రా ఉందో. పరలోకంలో ఎంత అద్భుతమైన ఆర్కెస్ట్రా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఈ పాటలు పాడడానికి స్టేజ్ల మీద జిగ్ బల్బులు పెట్టుకుంటారు. ఈ పరలోకం నుంచి దేవదూతలు దిగాక వాళ్ళకి ఏ బల్బులు అక్కర్లేదండి. దేవుని మహిమే పెద్ద వెలుగుగా ఉందట. ఈ కరెంటు అక్కర్లేదు అక్కడ. పరలోకంలో కరెంటు ఉండదు. కరెంటుకు మించిన వెలుతురు ఉంటుంది అక్కడ. దేవుడే అక్కడ వెలుగు. ఆయన మహిమలో ఉన్నవారు కూడా ఆ మహిమ పొంది ఉంటారు. దేవదూతలకే ఇంత వెలుగు ఉంది, ఆయన ఎంత మహిమతో ఉంటాడు. ఆ మహిమలో వీళ్ళు చక్కగా పాటలు పాడారు. ఈ పాట లోకాసువార్తికుడు రాశాడు. అయితే ఈ పాట వాళ్ళకి, లోకాసువార్తికుడికి ఎలా వచ్చింది అంటే, యేసు ప్రభు జన్మ వార్త వినగానే ఈ పాట పాడారు దూతలు పాడిన పాట అక్కడ విన్న ఆ గొర్రెల కాపరులకు వచ్చేసింది. వెంటనే వాళ్ళు పాడడం మొదలుపెట్టారు. దేవుని పాట కదా, దూతలు పాడిన పాట. మనమైతే నేను పాట పాడాక మీరు అలా చూస్తారు, పాడండి అంటే పాడలేరు. కానీ పరలోకం నుంచి వచ్చిన దూతలు పాడుతూ ఉంటే ఈ పాట వాళ్ళ హృదయంలో ముద్ర అయిపోయింది. ఆ లిరిక్, ఆ రాగము ముద్ర పడిపోయింది. వీళ్ళు ఏం చేశారు, ఈ పాట పాడుకుంటూ వాళ్ళు బెత్లెహేం వెళ్ళారు. ఈ పాట పాడుకుంటూ ఊరంతా తిరిగారు. ఏమిట్రా, గొర్రెల కాపరులు పొలములో ఉండి గొర్రెలు కాచుకోవడం మానేసి ఈ ఉదయకాలం నుండి వీళ్ళు ఊరంతా తిరుగుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తూ ఉంటే, అయ్యా ఏంటి ఎంత అద్భుతమైన పాట మీ నోట వచ్చింది, ఎందుకు ఇలా పాడుతున్నారు అంటే అప్పుడు వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. మన అందరి కొరకు దావీదు పట్టణములో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే క్రీస్తు అంటే మనం కనిపెడుతున్న మెస్సియా ఈయనే. ఎందుకు మీకు ఎలా తెలుసు ఆయన మెస్సియా అని? మీకు ఎలాగ ఆధారమైంది?
ఇంక ఆధారం ఏంది? పరలోకం నుంచి వచ్చేసారు దేవదూతల సైన్యం, వాళ్ళే చెప్పారు. అఫీషియల్, అధికారపూర్వకమైన వార్త. మేము ఇంకా ఏం చెప్పారు దేవదూతలు? మాకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన ఎక్కడున్నాడో చెప్పారు, ఇవన్నీ చెప్పారు. మేము వెళ్ళి చూసాం. నిజముగా ఆ బాలుని యొక్క ముఖములో తేజోవంతమైన కాంతులు మాకు కనిపించాయి అన్నప్పుడు విన్నవారందరూ ఆశ్చర్యపడిరని వాక్యంలో ఉంటుందండి. విన్నవారందరూ ఏం పడ్డారు? ఆశ్చర్యపడిరి అని ఉంటుంది. వాళ్ళు మహిమపరచు 28వ వచనం 18వ వచనంలో ఉంటుంది. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మామూలుగా ఆశ్చర్యపడలేదట, మిక్కిలి ఆశ్చర్యపడిరి. మరియమ్మ అయితే ఈ మాటలు వెంటనే హృదయంలో భద్రపరుచుకుందట. మరియమ్మ గొర్రెల కాపరులు చెప్పిన విషయాలు ఎన్నో హృదయంలో భద్రపరుచుకుంది. అమ్మో, ఇన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేశాడు. మరి ఇలా చూస్తూ వారు దేవుని మహిమపరుచుతూ తిరిగి వెళ్ళారు అని ఉంది. అందుకనే క్యారల్స్ అనేవి వాడుకలోకి వచ్చాయి. క్యారల్స్ రక్షకుని గురించి విన్నవారు, రక్షకుని తమ హృదయాల్లో చేర్చుకున్నవారు చెప్పకుండా ఉండలేరు, చాటుతారు. అందుకే నేటి దినాల్లో కూడా ఈ ఆశ్చర్యకరమైన సంగతులు, ఈ రక్షణానందాన్ని పంచుకోవడమే మరి రక్షణ పొందిన వారి యొక్క బాధ్యత అయింది. అందుకని పాటలు, క్రిస్మస్ పాటలు ఎన్నొచ్చాయి చూసారా? ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ పాటలు, అనేకమైన ఇంగ్లీష్ పాటలు వచ్చాయి. భక్తులు రాశారండి, ఇంగ్లీష్లో రాశారు, మొట్టమొదటి ఇంగ్లీష్లో రాశారు. ఆ ఇంగ్లీష్ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత తెలుగులోను ఇతర లాంగ్వేజెస్లో కూడా ఆ పాటలు వచ్చాయి. ఈరోజు మనం వాటిని పాడుతున్నాం. ఈ పాటలు వచ్చి చాలా సంవత్సరాలైనా అవి పాతబడ్డాయి అన్న ఇది కనబడదే, మనకు క్రొత్తగానే ఉంటుంది. ఎందుకు అంటే దేవుని యొక్క పాటలు క్రొత్తదనం అనేది అందులో మనం చూస్తూనే ఉంటాం. అందుకని దేవదూతలు పాడిన పాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. గమనించారా ప్రియులారా? ఈ దినము మరి లైవ్ చూస్తున్న మన జీవితాల్లో ఇంత ఆశ్చర్యకరమైన ఆనందకరమైన సంగతులు వింటున్న మన జీవితాల్లో ప్రభు మనకు ఎంత ఆదరణ కలిగిస్తున్నాడు. ప్రభు మనకు అనుగ్రహించే ఆదరణ గొప్పది. అందును బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం, మన హృదయాలతో ఆయన్ని ఆరాధిద్దాం. మరి తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ రాత్రి సమయం ప్రభువా నిన్ను పాటల ద్వారా ఘనపరిచాం, ఆరాధించాం. నీ మొదటి రాకడను గురించిన పాటలు, వాటిలో ఉన్న సందేశాలు మాకు గొప్ప ఆనందాన్ని, ఆదరణను కలిగించాయి. మేం పొందిన ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు. ఇలాగూ పరిపూర్ణంగా మొదటి రాకడలో దీవించబడిన వారు, రక్షింపబడిన వారు, వారికి ఉన్న నిరీక్షణ నీవు మరలా వస్తావు, మమ్మల్ని ఒక శాశ్వతమైన
స్థలానికి చేరుస్తావు అన్నదే మా నిరీక్షణ. అందుకని మేము కనిపెట్టుచూ ఉన్నాం. నీ మొదటి రాకడ ప్రవచనాధారంగా జరిగింది, రెండవ రాకడ కూడా ఇదిగో జరగబోతున్నందుకు నీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ప్రార్థనతో మెలకువగా ఉండే ఆ భక్తియుతమైన జీవితాలు మాయందు అలవర్చండి. నీ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మాకు కాపుదలగా ఉంచండి. మత్తు ఐహిక విచారాలు అవి మా దగ్గరికి ఎంత మాత్రమూ చేరక మేము ఈ లోకములో పరిమితముగా ఉంటూ భక్తి విషయములో జాగ్రత్తగా ఉండేటట్టు నీ కృప చూపండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము చేరిన మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు మిమ్మును దీవించునుగాక. మరి రేపు మరలా కలుసుకుందాం. ఈ నెలంతట్లో ఉండే కార్యక్రమాల గురించి నేను మీకు తెలియచేస్తాను. లైవ్లోనే మీరు పాల్గొంటూ ఉంటారు. ఈ నెలంతట్లో జరిగే కార్యక్రమాలు ఎలాగుంటాయనేది నేను తెలియచేస్తాను. అలాగే ఈ దినం ఒక వివాహం అయింది కదా, వీలైనంత వరకు వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ముందు ఎవరైనా తప్పదు అనుకున్న వివాహాలు తప్ప మామూలుగా ఏ వివాహాలైనా వాయిదాలు వేసుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ ఉంది. మనం ఫ్రీడంతో ఏ కార్యక్రమాలు చేయలేం. భోజనాలు ఉండవు, ఇలాంటివన్నీ పెట్టలేము. ఒకవేళ భోజనాలు పెట్టినా అంటే ప్రజలు ఏంటంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. ఈ వైరస్ సంబంధించిన నిబంధనలు పాటించట్లేదు. అందుకని ఏ ప్రమాదం ముంచుకొస్తుందా అన్న భయంతో ఉన్నాం. భోజనాలు పెట్టినప్పుడు ఏం చేయాలి, అక్కడ కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి, శానిటైజేషన్ ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి. ఈ బోర్డు ఖర్చు అండి అది. వండేవాళ్ళు సరైన వాళ్ళు అయి ఉండాలి. కిచెను, ఆ వండే ప్రదేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెచ్చే పదార్థాలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో బోర్డులు ఉన్నాయి. ఎవరి వల్ల కాస్త వైరస్ అటాక్ అయితే కష్టం కదా, మొత్తం అందరికీ అటాక్ అవుద్ది. ఆ సంగతి ఇంకా కళ్ళు తెరవలేదు. ప్రజలు అమాయకులుగా ఉన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో పసిపాపలే, పసిపిల్లలు. పాపం పసివాళ్ళ కనబడుతున్నారు. మనుషులంతా చేతులు కడుక్కుంటున్నారు. మీరు ఇంటి దగ్గర శుభ్రం కడుక్కోవాలి. ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు. అక్కడ రోడ్ల మీద నిలబడి ఇలా పెట్టుకుని తినేస్తున్నారు. పైగా కొన్ని వాడకూడని వాడుతూ ఉన్నారు. ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్త అండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కరోనా వైరస్ వెళ్ళిపోలేదు, అది ఇక విజృంభిస్తుంది మళ్ళా. అందుకని 50 days ప్రోగ్రాం ఒకటి ప్రభుత్వం పెట్టింది.
డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేయమని. మరి అది సాధ్యమో కాదో తెలియదు కానీ మా దగ్గరికి ఎవరు రాలేదు. మొత్తం మీద సర్వే చేసి ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు అనారోగ్యంగా ఉన్నారని సర్వే తయారు చేయాలి. అంతేకాక అవేర్నెస్ తీసుకురావాలి. అందుకని ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు కనుక మీరే జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పెళ్ళిలో ఎంత జాగ్రత్త పాటించాం లేదా? అయినా మధ్యలో ఒక గుంపు అయిపోయారు, మళ్ళా వాళ్ళు చెదరగొట్టాను. ఇలా గుంపుగా చేరిపోతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు మళ్ళా చెదరగొట్టారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వాయిదాలు వేసుకోవడమే మంచిది తప్ప, లేదండి పెళ్లి చేసేయాలి అనుకున్న వాళ్ళకే చేస్తున్నాం. చేసేయాలి అనుకున్న వాళ్ళకే పెళ్లి చేస్తున్నాం, తప్పదు అనుకున్నవి. అయితే చెప్పేస్తాం కదా, ఇక్కడ భోజనాలు అవ్వవు, అందరినీ పిలవు. పిలిస్తే 50 మందిని, ఇంక లేదు ఎక్కువ ఉన్నారంటే 100 మందిని. 100 మంది కన్నా ఎక్కువ పిలవడం జరగదు. మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు 1000 మంది ఉన్నారు, 1000 మందిలో 100 మందిని పిలిస్తే 900 మంది ఏమనుకుంటారండి? తిట్టుకోరా? చెప్పండి, తిట్టుకుంటారా తిట్టుకోరా? ఇప్పుడు 1000 మంది ఉన్నారు మనకి, ఇమీడియట్గా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు. 1000 మందిలో 100 మందికే చెప్పాం. మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? 900 మంది ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? తిట్టరా? చెప్పండి, తిడతారా లేదా? తిడతారు, తిట్టరా? మరి తిట్టినా ఏం చేయలేము, కరోనా వైరస్ కదా, కరోనా మనల్ని కరుస్తుంది. వాళ్ళు తిడతారని మనం చూస్తే కరోనా ఏం చేస్తుంది? మనల్ని తిడుతుంది. బుద్ధి లేదా మీకు? ఇంతమంది ఎలాగా వచ్చారు, మళ్ళీ నేను మీ అందరిలో నివాసం చేస్తాను అంటది. అందుకని చెప్పాను, మీరందరూ ఇంటి దగ్గర ఉండి చూడండి లైవ్. ఏం చేయాలి? మీ ఇంటి దగ్గరే ఉండి లైవ్ చూడండి. చూశాక అప్పుడు ఒక్కొక్కరు పెళ్ళి కొడుకు ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అప్పుడు అక్కడ పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని ఆశీర్వదించాలి. అందరూ ఒకసారి కదా మళ్ళీ. అప్పుడు అలా వెళ్ళినప్పుడు ఒకళ్ళు వెళ్ళాక ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు వెళ్ళాక అలా 2000 మంది వెళ్ళినా పర్వాలేదు. అక్కడ అందరూ ఉంటారు కదా, అది మంచిది. అందుకని అలాగే భోజనాలు లేవు. మీరు లైవ్ చూసి ఆ తర్వాత పెళ్ళి కొడుకుని వెళ్ళి చూడవచ్చు. ఇంటి దగ్గర లైవ్ చూసిన వాళ్ళు వెళ్ళి పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని దర్శించవచ్చు. అది ఎవరైనా లైవ్ చూసాక ఆ పని చేయండి. అది అలాగే ఉంటాయి. ఇప్పుడు మళ్ళా జనవరి 22 ఒక పెళ్ళి ఉంది. ఆ పెళ్ళికి అంతే, ఎక్కువ మంది రానేమో. ఫిబ్రవరిలో ఇంకో పెళ్ళి ఉంది, వాళ్ళకి 50 మంది అని చెప్పాను. 50 మంది. అందరూ ఇళ్లలో కూర్చొని లైవ్ చూసుకోండి అని చెప్పాను. 50 మంది వస్తే ఇటు 25 అటు 25 చేస్తాను అని చెప్పా. మరి ఇక మే నెలలో ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయో తెలియదు. ఇక రాను రాను ఏం చేస్తాను? పెళ్ళి కొడుకు కుటుంబం పెళ్ళి కూతురు కుటుంబమే రావాలి ముందు. ఓ 10 మందితో పెళ్ళి అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, డాక్టర్ రామారావు గారు వైజాగ్లో జరిగే పెళ్ళి చూపించారు. అక్కడ 20 మందే ఉన్నారు. వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళు డాక్టర్స్, అలాగే మినిస్టర్ గారు ఫ్యామిలీ, అలాగా పెద్దోళ్ళు అయినా ఎంతమంది ఉన్నారండి? 20 మందే ఉన్నారు. అది చూపించారు. అలాగే ముందు ఏంటంటే చాలా తగ్గించేస్తాం. అందుకని కోవిడ్ కనుక
మరి అది అర్థం చేసుకోవాలి అందరూ. పల్లెటూరులో కూడా తగ్గించేస్తాం జనాల్ని. కుటుంబ ప్రార్థనలు పెట్టడం లేదు. పెడితే ఆ కుటుంబం వరకే ప్రార్థన, వస్తే ఇంకో కుటుంబం జాయిన్ అవుతారు అంతే. 10-15 మంది వరకు, ఇక ఎక్కువ మంది రారు. ఈ విధంగా ఉంటాయి. మరి ఈ శీతాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యాప్తి చెందిందా ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. చలికాలం జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇలాంటివి అంటకుండా ముందు చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మరలా రేపు కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.